మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 అభిరా. ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భూమిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 ఆ అఘోరాకు నీకు సంబంధం ఏంటి కుజురా? వాడిపై నీకు ఎందుకంత కోపం? అఘోరాకి నాపై కోపం లేదు అబీరా. వాడి గురించి నాకు తెలిసిన నిజాలు నేనెవరికైనా చెప్పేస్తానేమోనని భయం. అసలు నీకు అఘోరా ఎలా తెలుసు? నాకు తెలిసినంత వరకు నువ్వు చేపవు కదా. సముద్రం వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. అలాంటప్పుడు నీకు అఘోరా ఎలా తెలుసు? నేనెప్పుడూ బయటికి వెళ్ళలేదు అబీరా. కానీ అఘోరానే ఒకసారి సముద్ర భూగర్భంలోకి వచ్చాడు. అవునా? కానీ అఘోరాకి సముద్ర భూగర్భంలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? సర్వశక్తి సంపన్నుడు కావాలని అఘోరా చేసిన యజ్ఞంలో అదొక భాగం అబీరా. సముద్ర భూగర్భంలో కొన్ని నెలల పాటు ఊపిరి కూడా తీసుకోకుండా అఘోరా మహాయజ్ఞం చేశాడు. నీటి లోతుల్లో ఉంటూనే ఎన్నో రకాల శక్తులతో మాట్లాడేవాడు. తను ఎప్పుడు మాట్లాడినా ప్రపంచ వినాశనానికి తను చేసే దీక్ష గురించే అయి ఉండేది. నేను చాటుగా ఉండి అవన్నీ వింటూ ఉండేదాన్ని. ఆ దీక్షలో భాగంగానే తనకంటూ అంతం లేని వరాన్ని పొందాడు. అదే సమయంలో ఏం చేస్తే తన ప్రాణాలకు శక్తులకు అపాయం కలుగుతుందో తన చుట్టూ ఉన్న శక్తుల ద్వారా తెలుసుకునేవాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న నేను ఆ విషయాలన్నీ వినేశాను. అది గమనించిన అఘోరా ఆ విషయాన్ని తెలుసుకుని తన మంత్రశక్తులతో నన్ను బంధించి విషమత్స్యకన్యగా మార్చేశాడు. అంటే అఘోరా ఎలా అంతమవుతాడో నీకు తెలుసా? తెలుసు. అయితే అదేంటో చెప్పు కుజూరా. ఆ అఘోరా సర్వశక్తి సంపన్నుడై ఎటువంటి అనర్థాలు సృష్టించకముందే మనం వాటిని ఎదుర్కోవాలి. వద్దు అబీరా, దయచేసి ఆ రహస్యాన్ని చెప్పమని నన్ను అడగొద్దు. కానీ ఎందుకు? నాకు తెలిసిన ఆ రహస్యాన్ని చెప్పేస్తానేమోనన్న అనుమానంతో అఘోరా ఇన్నాళ్ళు నన్నొక రాక్షస మత్స్యకన్యగా మార్చాడు. ఆ రహస్యాన్ని నీకు చెప్పేశానని తెలిస్తే అమ్మో. అలా ఏం జరగదు కుజూరా. ఆ రహస్యం నాకు తెలిసిందన్న నిజం ఆ అఘోరాకు తెలియకముందే నేను దాన్ని సాధించేస్తాను. అదంతా సులభం కాదు అబీరా. దానికోసం ప్రయత్నించడం కూడా మూర్ఖత్వమే. కుజూరా, ఇలా ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటే ఆ అఘోరా తను అనుకున్నట్టు సర్వశక్తి సంపన్నుడై మానవ జాతిని బానిసలుగా మార్చే ప్రమాదం ఉంది. నువ్విప్పుడు ఆ రహస్యాన్ని నాకు కూడా చెప్పకుండా దాచడంలో ప్రయోజనం ఏమీ లేదు కుజూరా.
కానీ అబీరా, అఘోరా శక్తులకు విరుగుడు దొరికే ఆ ప్రాంతానికి చేరడం చాలా కష్టం. పర్వాలేదు కుజురా, అఘోరా తన స్వార్థం కోసం ఎందరినైనా బలిస్తాడు. కష్టమని ఏదో జరుగుతుందని భయపడి స్వార్థంతో ఊరుకుంటే మనకి ఆ అఘోరాకి తేడా లేదు కుజురా. ఎలాగైనా ఆ శక్తిని సాధించాలి. కానీ అబీరా, ఆ విషయం అఘోరాకి తెలిసే లోపే ఆ విషయం గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కుజురా. నేను చూసుకుంటాను. గండోబా స్వామి దీవెనలు ఉన్నంత వరకు అఘోరా నన్నేమీ చేయలేడు. ఆ అఘోరాను శక్తిహీనుణ్ణి చేసే ఏ పనైనా నేను చేస్తాను. కానీ అబీరా, ఆ అఘోరా తన స్వార్థ ప్రయోజనాల కోసం సృష్టించిన నువ్వు అక్కడికి వెళ్ళలేవు కదా? అయ్యయ్యో, మరెలా? మరేం పర్వాలేదు అబీరా, నేను వెళతాను. ఆదిత్య, నువ్వా? అవునబీరా, మనం చేసేది తప్పు కానప్పుడు ఎందుకు భయపడాలి? అక్కడికి అబీరా వెళ్ళలేకపోయినా నో ప్రాబ్లం కుజురా, నేను వెళతాను. నువ్వు ఆ శక్తి ఎక్కడుందో చెప్పు చాలు. కానీ ఆదిత్య, ఏం భయం లేదబీరా, నాకేమీ కాదు. ఈ విషయంలో ఎవరికి వారు భయపడుతూ ఉంటే ఏమీ చేయలేం. ఈలోపు జరగకూడదనుకున్నది కాస్త జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడైనా ఈ విషయంలో ఆలోచించడం మాని పని మొదలు పెడదాం. అయితే విను, నువ్వు చేసే మంచి పనిలో సర్వశక్తులు నీకు సహాయంగా ఉంటాయి. ఈ సముద్రపు అంచుకు వెళ్ళగానే ఒక కూర్మం వాహనమై మీకు సహకరిస్తుంది. అదే మిమ్మల్ని మంచు ప్రాంతానికి తీసుకువెళ్తుంది. అక్కడ నుండి నువ్వు అడుగడుగునా ఆ అఘోరా సృష్టించి పెట్టుకున్న ప్రమాదాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్కడి నుండి నువ్వు ఒంటరి ప్రయాణమే చేయాలి. అలా వెళ్ళాక నువ్వొక శక్తివంతమైన శివలింగాన్ని చేరుకుంటావు. అక్కడి నుండి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళలేవు. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళగలిగేది నువ్వొక్కడివే. కానీ అక్కడున్న శివలింగం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఆదిత్య. ఆ శివలింగంపై కైలాసం నుండి జాలువారే పవిత్ర భస్మంతో నిరంతరం శివలింగాభిషేకం జరుగుతూనే ఉంటుంది. అలా ఆ శివలింగంపై పడి పావనమై ఉన్న ఆ భస్మాన్ని తెచ్చి ఆ అఘోరా మాంత్రికుడిపై చల్లిన మరుక్షణం ఆ మాంత్రికుడు తన సర్వ శక్తులను కోల్పోయి మంత్రహీనుడైపోతాడు. అక్కడి వరకు గనక మీరు సురక్షితంగా చేరగలిగితే అఘోరా తలపెట్టిన వినాశనాన్ని మీరు అడ్డుకున్నట్టే. కృతజ్ఞతలు కుజూరా. ఇన్నాళ్ళు ఆ అఘోరాని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నాను. ఆదిత్యను అఘోరాకి చిక్కకుండా నేను కాపాడుకోగలను. కానీ ఈ సమస్యకు పరిష్కారం అది కాదు. ఆదిత్య దక్కకపోతే అవే ఆనవాళ్లతో అఘోరా ఇంకో బాలుణ్ణి వెతుక్కుంటాడు. అదే గనక జరిగితే అఘోరా చేయబోయే అఘాయిత్యాలకి అంతంటూ ఉండదు. అందుకే మనం ఎంత తొందరగా సిద్ధపడితే అంత మంచిది. వెళ్ళు అబీరా. అందరి మంచి కోరి నువ్వు చేసే ఈ ప్రయత్నంలో నీకు విజయమే సిద్ధిస్తుంది. అబ్బా, మన చుట్టూ నీళ్లు. నాకిక్కడ భలే ఉంది అబీరా. అయితే మనం ఇక్కడే ఉండిపోదామా? వద్దు అబీరా, ఇంటి దగ్గర మన కోసం టీను, అత్తయ్య, మావయ్య, రంగయ్య తాత అందరూ ఎదురు చూస్తుంటారు. అయితే ఇంటికి వెళ్ళిపోదామా? ఇంకాసేపు ఆడుకుని వెళ్దాం అబీరా. అలాగే ఆదిత్య, నువ్వు ఆడుతూ ఉండు, నేను నీ ఆటను చూస్తూ ఉంటాను. అబీరా, ఈ నీళ్లపై నడిచినా పరిగెత్తినా భలే ఉంది. నువ్వు నాతో పాటు రా అబీరా. ఆదిత్య, మనం కావాలంటే ఇక్కడికి మళ్ళీ వద్దాం. నా మాట విని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. నువ్వు భయపడకు అబీరా, నీకు నేనున్నాను. నాకు భయమా? భయం లేనప్పుడు నాతో పాటు నువ్వు కూడా ఈ నీళ్ల మీద పరిగెత్తు. అమ్మో, నా కాళ్ళు నొప్పెడతాయి, నేను పరిగెత్తలేను. నీ కాలు నొప్పులు రావటానికి నువ్వేమైనా మనిషివా? కాదు, భూతాన్ని. మరి భూతానికి ఏ నొప్పులు రావని మా అమ్మ చెప్పింది తెలుసా? నేను మనిషిలాంటి భూతాన్ని కాబట్టి నాకు కాళ్ళ నొప్పులు వస్తాయి.
ఏమైందా వీరా? ఎందుకలా దిక్కులు చూస్తున్నావు? ఏమీ లేదు ఆదిత్య, చుట్టూ చాలా బాగుందని చూస్తున్నా. బాగుందని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ నీళ్ళ మీద పరిగెడతావా లేదా? తప్పదా ఆదిత్య? తప్పదా వీరా? అలాగే ఆదిత్య, నీ ముచ్చటని నేనెందుకు కాదంటాను. అయితే నేను ముందుగా పరిగెడతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి. నీ ఇష్టం ఆదిత్య. నువ్వు నన్ను పట్టుకోలేవా వీరా? అవును ఆదిత్య, నేను నిన్ను పట్టుకోలేను. నువ్వే వచ్చి నన్ను పట్టుకో. మత్స్యకన్య చెప్పినట్టు ఎక్కడా తాబేలు కనిపించడం లేదే. ఒకవేళ మత్స్యకన్య అబద్ధం చెప్పిందా? మత్స్యకన్య చెప్పినట్టుగా తాబేలు రానప్పుడు నేను ఆదిత్యని తీసుకుని ఆ మంచు గృహానికి వెళ్ళి అక్కడ శివుడి భస్మం ఎలా తెచ్చేది? ఆ మాంత్రిక గురువు నుండి ఆదిత్యని ఎలా కాపాడేది? అభిరాకేమైంది? అభిరా, ఏమైంది? ఎందుకలా తలదించుకున్నావు? ఏం లేదు ఆదిత్య, నిన్ను పట్టుకోవడానికి అలా చేశాను అంతే. నేను అప్పటికే అనుకున్నా నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. నువ్వు ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి ఆదిత్య. అబ్బా, అభిరా, నన్నేదో కరిచింది. ఎక్కడ ఆదిత్య? హాయ్ అభిరా, తాబేలు చాలా బాగుంది కదా? ఆదిత్య, నీకు భయం లేదు, నన్ను గట్టిగా పట్టుకో. నేనేం భయపడటం లేదు అభిరా. అభిరా, ఇలా కనిపిస్తున్న ఈ మంచు కొండల్లో ఆ మంచు రాక్షసి ఏ మంచు కొండల్లో ఉందో ఎలా తెలుసుకోవడం? హాయ్ మంచు కొండలు. ఆదిత్య, నువ్వు వాటి దగ్గరికి వెళ్ళొద్దు, అవి నిజం కావు. నిజమే ఉంటుందా బీరా? వాటి మీద మంచు పడుతుందిగా. అలా మంచు పడుతున్నంత మాత్రాన అవి నిజమైన మంచు కొండలు కావు. మంచు కొండలు కానప్పుడు మరేమిటివి? మాంత్రికుడు ఏర్పాటు చేసిన మంచు రాక్షస కొండలు. మంచు రాక్షస కొండలా? అంటే అంటే ఈ మంచు కొండల్లో రాక్షసి ఉంటుంది. అమ్మో, రాక్షసి ఉంటుందా? చూపిస్తాను, చూడు. ఓం ఫట్ మాయా. అభిరా, నువ్వు చెప్పినట్టుగా ఇందులో రాక్షసి లేదు. అందులో లేదంటే ఖచ్చితంగా ఇందులో ఉంటుంది. ఓం ఫట్ మాయా. ఇందులో కూడా లేదా బీరా? ఇందులో కూడా లేదంటే మరి మత్స్యకన్య చెప్పినట్టుగా ఆ మంచు రాక్షసి ఎక్కడ ఉన్నట్టు? అభిరా, మన కిందికి వెళ్దామా? అలాగే ఆదిత్య. ఆ మంచు రాక్షసి ఎక్కడుంది? అభిరా, ఒక మంచు కొండ మళ్ళీ పెరుగుతుంది చూడు.
ఇది ఖచ్చితంగా ఆ మంచు రాక్షసి అయి ఉంటుంది. అభిరా, ఇప్పటికైనా నమ్ముతావా ఆదిత్య? నమ్ముతున్నాను అభిరా. నువ్వు ముందుగా దానితో ఫైట్ చేసి ఓడించు. ఆదిత్య, నువ్వు భయపడకు. నేను దానిని ఎలా ఓడిస్తానో చూడు. ఆదిత్య, నువ్వు నా చూపుడు వేలిని పట్టుకో. ఆ రాక్షసి నీ దగ్గరికి వచ్చినా నీకు ఏమీ కాదు. ఆదిత్య, ఇప్పుడు చూడు. ఓం ఫట్ మాయా, రావే రా. నేనే అభిరాని, ఆ మాంత్రిక గురువుని అంతం చేయడానికి వచ్చిన పచ్చని మానవ భూతాన్ని. అభిరా, అభిరా, ఇది నా దగ్గరికి వస్తుంది. నువ్వు కిందికి రా అభిరా. నీకేమీ భయం లేదు ఆదిత్య. అది నిన్ను పట్టుకోలేదు. నీ చుట్టూ మెరుస్తున్న పచ్చటి మెరుపు దానిని ఏం చేస్తుందో చూడు. అలాగే అభిరా. దీనిలో ఇంకేదో శక్తి చేరింది. అయినా ఆదిత్యని ఏమీ చేయలేదు. అబ్బా, నొప్పి. అభిరా, నన్ను కాపాడు. నేను ఇక రంగంలోకి దూకాల్సిందే. అబ్బా, దెబ్బ తగిలింది. ఆదిత్యకే బాధ కలిగిస్తావే? నిన్ను చిత్తు చేసి ఆ మాంత్రిక గురువుని అంతం చేసే ఆ పరమశివుని పవిత్ర భస్మాన్ని తీసుకెళ్తాను. అభిరా, అభిరా. ఓం ఫట్ మాయా. నన్ను ఓడించి నీకు నువ్వుగా ఇక్కడ నుండి వెళ్ళలేవు. ఇక్కడ నుండి నేను ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. ఆదిత్య, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ పరమేశ్వరుని లింగం మీద నుండి కింద పడుతున్న పవిత్రమైన ఆ భస్మాన్ని తీసుకురా. ఎందులో తీసుకురావాలి అభిరా? ఓం ఫట్ మాయా. ఈ ఎర్రటి బట్టలో తీసుకురా ఆదిత్య. అభిరా, నువ్వు చెప్పినట్టుగా ఆ బూడిదని బట్టలో పట్టుకొచ్చాను. థ్యాంక్ యూ ఆదిత్య. ఇక్కడ నుండి మనం తొందరగా వెళ్ళిపోవాలి. ఓం ఫట్ మాయా.
ఓం ఫట్ మాయా. ఆ మంచు రాక్షసి చెప్పినట్టుగా మనం ఇక్కడ నుండి వెళ్ళలేమా అభిరా? వెళ్తాం ఆదిత్య, వెళ్తాం. అభిరా 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 అభిరా. మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు. అభిరా 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 అభిరా.